ఈ సభకి విచ్చేసిన మహానుభావులు అతిరథ మహారాజులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళందరితో పాటు ఈ సభని నేను షేర్ చేసుకునే అవకాశం నాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వలన కలిగింది. ఆయన దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది. వీళ్ళందరం మధ్యన ఇలాంటి ఫంక్షన్స్లో నేను అటెండ్ అవ్వటం కారణభూతమైంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం 2 కారణాలండి. ఒకటి రామారావు గారు, పసుపులేటి రామారావు గారు. అంటే సినిమా ఆర్టిస్టులు, హీరోలు, నటీనటులు, స్టార్స్ వాళ్ళు ఎంత పరిచయం, అలాగే అప్పుడు సితారా, జ్యోచిత్ర, సినీ హెరాల్డ్, సినిమా రంగం అలాంటి బుక్స్ చదువుతూ పెరిగిన ప్రజల్లో ఉండే రీడర్స్ అందరికి కూడా కొన్ని ముఖ్యమైన పేర్లు బాగా సుపరిచయం అండి. స్టార్స్ ఎంత సుపరిచయం, అలాగే కొన్ని ముఖ్యమైన పేర్లు అంతే సుపరిచయం. అగ్రగణ్యులు కొంతమంది ఉంటే ఆ ఒక్క అగ్రగణ్యులు పసుపులేటి రామారావు గారు. సినిమా ఫీల్డ్లో చదువుకుంటాకి వెళ్తారా, సినిమా ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత మేము ఆయన ముందు వచ్చాలం. ఆయన చాలా సీనియర్ అన్నమాట, సీనియర్ మోస్ట్. నాకు చాలా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తుల్ని నేను గుర్తుంచుకోవాలి నా జీవన ప్రయాణంలో. అంటే ఇద్దరండి. ఒకరు నాకు దేవుడిచ్చిన నారాయణమూర్తి గారు. ఆయన చూస్తుంటే అతి సామాన్యమైన మనిషి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా చాలా సామాన్యంగా ఉండటం అనేది చూసి చాలా ఆశ్చర్యపడుతుండేవాడిని, ఇన్స్పైర్ అవుతుండేవాడిని. అలాగే మళ్ళీ జర్నలిస్టులో పసుపులేటి రామారావు గారు సేమ్ అనమాట. ఆయన వాళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద నేను ఉంటాం. ఆ స్టేజ్ని నేను షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో రామారావు గారు ఏం చేసినా కూడా అవగాహనలోంచి అర్థవంతంగా ఉంటుంది. అది ప్రొడక్ట్ ఆలోచన విధానం కానీ, దాన్ని ప్రజెంట్ చేసే విధానం కానీ. సో ఆయన చేత ఈ ఎన్నో బుక్స్ రాశారు. అలాగే నా అభిమాన నటి శ్రీదేవి గారి బుక్ కూడా ఆయన చేతుల మీద రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అది నిజంగాను అది అర్హతగా కూడా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడు శ్రీదేవి గారు అంటే బూచాడమ్మ బూచాడని బడిపంతుల్లో సాంగ్ చూసినప్పుడు అప్పటికి నేను చిన్నపిల్లవాడినైనా తెలియని ఆకర్షణ అనమాట. అంటే ఫ్యూచర్లో జరగబోయే ఒక మహానటికి ఒక మహాభిమాని ఉన్న అనుబంధం లాంటిది అనుకుంటా. బడిపంతుల్లో ఆ సాంగ్ నేను గుడివాడ సర్ టాకీస్లో చూస్తున్నప్పుడు తెలియని ఆకర్షణ స్టార్ట్ అయింది. అలాగే ఆవిడ మళ్ళీ 16 ఏళ్ల వయసు సినిమాలు, అంటే ఆ వయసుకు దగ్గరలో ఉన్న మాకు ఎవరికైనా సరే ముందు కలిగేది ఏంటంటే ఆకర్షణలోంచి అభిమానం పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకున్న వ్యక్తిత్వంలోంచి అవగాహన పెరిగి వాళ్ళ మీద అసాధారణమైన అభిమానంగా మారుతుందన్నమాట. అట్లా మేము ఆ 16 ఏళ్ల వయసు సినిమా చూసినప్పుడు కానీ, వేటగాడు సినిమా చూసినప్పుడు కానీ, వేటగాడు సినిమా మా గుడివాడలో 62 రోజులు ఆడింది, 59 సార్లు చూశానమాట శ్రీదేవి గారి కోసం. అట్లా మేము పనిచేస్తూ ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి గుడివాడ నుంచి మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుదామని డిస్కంటిన్యూ చేసి, ఆ డిస్కంటిన్యూ చేసే ప్రాసెస్లో ఆవిడ ఫియట్ 9097 అనే కార్లో స్టూడియోలకు వెళ్తుండేది ఆవిడ షూటింగ్లకి. దాన్ని ఎంతో స్పీడ్గా ఒక సైకిల్లో ఫాలో అయ్యి, అలాగే తదనంతర రోజుల్లో ఆవిడ ఒక 2266 TMI అని ఒక మెటాలిక్ సిల్వర్ హోండా కార్లో షూటింగ్లకు వెళ్తుండే. ఏ స్టూడియోలోకి వెళ్తుంది ఆవిడ, వెళ్ళి దూరం నుంచి చూసుకుంటూ ఆనందపడేవాడిని. ఆ తర్వాత రోజుల్లో నేను రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత ఆవిడ నటిగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల షూటింగ్లన్నీ దూరంగా ఆ సినిమాలు పనిచేయకపోయినా దూరంగా వెళ్ళి ఆ షూటింగ్లో శ్రీదేవి గారిని చూస్తూ మురిసిపోతుండేవాడిని. ఎందుకంటే అంత అభిమానం అంట. రామారావు గారిని ఎంతగా అభిమానించానో అంతే ఇదిగా శ్రీదేవి గారిని నేను అభిమానించడం జరిగింది. ఎందుకంటే ఈ అభిమానం నాలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు కావచ్చు, మలయాళీ ప్రేక్షకులు కావచ్చు, తమిళం కావచ్చు, అక్కడ ఆవిడలో గొప్ప క్వాలిటీస్ 5 ఉన్నాయండి. ఒకటి అందం, తర్వాత అభినయం, తర్వాత అణకువ, ఆ తర్వాత ఊహించని విధంగా ఇచ్చిన సక్సెస్ పరంపర అనమాట. ఆవిడికి భాషాభేదాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా సక్సెస్ ఇవ్వటం అనమాట. ఇలా 5వ క్వాలిటీ ఏంటంటే ఇవన్నీ ఉండి కూడా అహంకారపు ఛాయల దగ్గరికి రానివ్వకుండా, అంటే వర్షిప్ ఇమేజ్ క్రియేట్ చేసినా కూడా, ప్రజల నుంచి దేవుడు వర్షిప్ అంటే దేవత లాంటి వర్షిప్ ఇమేజ్ క్రియేట్ చేసినా కూడా
ఎలాంటి అహంకారానికి లోను కాకుండా ఆవిడ సాధారణంగా ఒక స్త్రీలాగా గడపడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఐదు లక్షణాలు ఒకే మనిషిలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే ఆవిడకి ప్రపంచవ్యాప్తంగా అంతమంది అభిమానులు ఉన్నారనేది మేము నమ్ముతుంటాం. అలాంటి ఆవిడతో నేను రాఘవేంద్ర దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు నుండి, అంటే అంతకుముందు షూటింగ్ల నుంచి కొంచెం దూరంగా ఉండి చూస్తుంది, దగ్గర నుండి చూసుకుని ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడలోనే రాజసం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, హుందాగా బిహేవ్ చేసే విధానం అనమాట. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఎప్పుడు చూడలేదు అనమాట. చాలా సౌమ్యంగాను హుందాగా రాజసంగా మాట్లాడుతుండేది. ఆవిడని చూసి మేమందరం, అంటే ఇంత సంపాదించిన ఇంత ఇమేజ్ ఉన్నా కూడా ఇలా ఉండగలగటం చాలా గొప్ప విషయం అనేది మేము చూస్తూ పెరిగాం అనమాట. ఆవిడ ఒకసారి కొన్ని రోజుల తర్వాత, నేను డైరెక్టర్గా మారిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అనుకోకుండా ఆవిడని ఎదురవటం జరిగింది. అప్పటికి బోని కపూర్ గారితో ఆవిడ పెళ్లి అయిపోయింది. ఒక తెలియని ఒక టెన్షన్ అన్నమాట మాకు. అంటే ఈ దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళి ఎక్సలెంట్ సినిమాలన్నీ చేసేసి సూపర్ స్టార్డమ్లో ఉన్న ఈవిడి రాఖీ, అంటే చాలా మంది చెప్తుండేవారు బోని కపూర్ గారికి ఆవిడ రాఖీ కట్టింది కూడా ఒకనొక సందర్భంలోని. ఆయన్నే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవాళ్ళకి నేను ఆ ఎయిర్పోర్ట్లో తెలియకుండా, పక్కన బోని కపూర్ గారు ఉన్నారు, ఆయన ఉన్నా కూడా తెలియకుండా జాగ్రత్త అండి మీరు అంటే ఏదో మనకు తెలిసిన బాగా క్లోజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన విధంగా ఏమేమో జాగ్రత్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. నేను అది నాకు తెలియని తర్వాత రియలైజ్ అయిన పక్కన బోని కపూర్ గారు ఉన్నారని ఆయన కూడా విష్ చేసి అక్కడి నుంచి వచ్చేయడం జరిగిన తర్వాత ఆవిడ అన్ని వినయంగా, పరిచయం ఉన్నాను కాబట్టి, సినిమాలు పనిచేస్తున్నాను కాబట్టి, గోవింద సినిమా కూడా చేశాను, జగదేవ్ కూడా చేశాను కాబట్టి ఆ పరిచయంతో ఆవిడ వినమ్రంగా ఉంది, సరేనండి అంది, చాలా హుందాగా తలవుతూ ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్థమైంది, నేను ఎందుకు ఇలా చెప్పాను ఏంటనేది అర్థం కాలేదు. తర్వాత లాస్ట్ ఆవిడ చూసింది రాఘవేంద్రరావు నిర్వహించిన సౌందర్యలహరి కార్యక్రమానికి ఆవిడ వచ్చేసినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో ఫోటోలు దిగడం జరిగిందనమాట. ఏదైనా శ్రీదేవి గారు ఈ రోజున మన అందరి మధ్యలో లేకపోవటం మాత్రం డెఫినెట్ గా ఇన్ని అర్హతలు ఇచ్చిన దేవుడు ఆవిడకి ఆ దీర్ఘాయుష్ను ఎందుకు ఇవ్వలేకపోయాడనే బాధ చాలా మందిలో ఉంది. అదే ఈ రోజున ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. నారాయణమూర్తి గారు పసుపేట రామారావు గారి గురించి, తర్వాత శ్రీదేవి గారి గురించి చెప్పిన విధానం కానీ, రేలంగి నరసింహరావు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, రామారావు గారి గురించి వాళ్ళకి మించి తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ శ్రీదేవి గారిని మళ్ళీ ఆ దేవుడు పుట్టించాలి, అది మనం ఉండగానే జరగాలి. అలాంటి ఒక ఆర్టిస్ట్ని మన సినిమా ఫీల్డ్కి పంపించాలి. పంపించిన తర్వాత మనందరం కూడా చూడగలిగే అవకాశాన్ని కలిగించమని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.